స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఈ రోజు విశ్వమాత మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు. ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. కాలువల్లో మురుగు చెత్త పేరుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు ఆదేశం. నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న 2 మహిళలతో సహా 3 అరెస్టు. నర్సరావుపేట వరవకట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్. బరంపేట ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం శ్రీ రాధా గోవింద చంద్రమ మందిరం ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నిర్వహించిన సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కోటప్పకొండ జమీందారు, పల్నాడు జిల్లా ఎస్పీ ప్రముఖ ఆర్యవైశ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆమె పతివ్రత, ఆ పాతివ్రత్య ధర్మం యొక్క గొప్పతనాన్ని పతివ్రత లాస్ట్ గుర్తు పెట్టుకుని అందరూ చేరేది. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన రాధా గోవింద చంద్ర మందిరంలో సాయంత్రం 4:30 ఉట్లోచ్చి ఉంటుంది. అదేవిధంగా మన నర్సరావుపేట టెంపుల్ తరపున గో సంరక్షణశాల ఉంది. దాదాపు 500 గోవులు పైగా ఉన్నాయి. అందరూ వచ్చి కూడా గోశాల దర్శనం చేసి ఈ కృష్ణాష్టమి సందర్భంగా గోశాలలో పాల్గొనవచ్చు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో తెల్లవారుజామున మంగళహారతి, తరువాత భాగవత ప్రవచనం, తరువాత రాధాకృష్ణచంద్ర యొక్క దర్శనం ప్రస్తుతం కొనసాగుతోంది. అదేవిధంగా రాత్రి మనకి సాయంత్రం ఉట్లోత్సవం, రాత్రి 12 గంటలకి మహాశంఖాభిషేకం, దాని తర్వాత భక్తులందరికీ ప్రసాద వితరణ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈరోజు జన్మాష్టమి సందర్భంగా నరసరావుపేట ఇస్కాన్ మందిరంలో జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ నరసరావుపేట మందిరానికి జన్మాష్టమి సందర్భంగా ఇచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని యొక్క నామ సంకీర్తనలో పాల్గొనండి. నామ సంకీర్తన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క ప్రవచనాన్ని విని భగవద్భక్తులుగా మనం ఈ జన్మ తీసుకున్న కారణంగా భక్తులందరూ కూడా భక్తిలో అభివృద్ధి కావడానికి ఈ జన్మాష్టమి సందర్భంగా అందరూ వచ్చి సేవలు చేసి భగవంతుని కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క జన్మ ఎలా జరిగింది అంటే భగవంతుడు గోలోకం నుండి ఈ లోకానికి వసుదేవుని యొక్క హృదయంలోకి వచ్చి అక్కడి నుండి దేవకి యొక్క హృదయంలోనికి వచ్చి దేవకి యొక్క గర్భంలోనికి వెళ్ళి తరువాత కంసుడు ఏర్పాటు చేసిన మధురానగరంలోని జైలులో ఆయన జన్మ తీసుకున్నాడు. అలా తీసుకున్నప్పుడు వెంటనే విష్ణువు యొక్క శంకుచక్ర గదా పద్మ రూపాల్లో అవతరించినప్పుడు దేవకి వస్తువులు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ విధంగా భగవంతుని యొక్క జన్మ రహస్యం జరిగింది. హరే కృష్ణ.
గంజాయి అమ్ముతున్న 2 మహిళలతో సహా 3 అరెస్టు చేసిన పోలీసులు 10 కిలోల గంజాయి 62,000 రూపాయల నగదు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విశాఖపట్నం నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన వాళ్ళ ఫోన్ల ద్వారా దీని వెనుక ఉన్న నెట్వర్క్ ని వెలుగులోకి తీసుకొస్తామని కె నాగేశ్వరరావు డీఎస్పీ నర్సరావుపేట తెలిపారు. అందరికీ నమస్కారం. రాత్రి సుమారు 8 గంటల సమయంలో మరి పల్నాడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి నర్సరావుపేట సబ్ డివిజన్ 2 టౌన్ సిఐ అదేవిధంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న వలి ఎస్ఐ వీళ్ళందరూ కాంబినేషన్లో రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పెద్ద గంజా అమ్మే ముఠాని పట్టుకోవడం జరిగింది. అందుట్లో మైలపోగు వెంకటేశ్వరి, తర్వాత గంజి సుబ్బారావు, వినుకొండ సుల్తాన్ బి అనే 3 ఈ గంజాయి పట్టుకొని అమ్ముతున్న సమయంలో ఈ స్వర్గపురి రోడ్డు వద్ద ఒక 10 కేజీల గంజాని మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చెక్ చేస్తే 3 సెల్ ఫోన్లు 62,000 రూపాయలు క్యాష్ కూడా దొరకడం జరిగింది. దీని వెనక చాలా విచారించాల్సింది ఉంది. ఇది వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో చాలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా చాలామందిని పట్టుకోవాల్సింది ఉంది. ప్రస్తుతం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఇవన్నీ స్వాధీనం చేసుకొని మరి ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాం. సెల్ ఫోన్లలో వాళ్ళ యొక్క ఫోన్లు ఆధారంగా కాల్ డీటెయిల్స్ పెట్టి ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మీకు మళ్ళీ చెప్తాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట వరవకట్టలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 46 బైకులు, 4 గొడ్డళ్లు, కర్రలు, కత్తులు, దీపావళి మందుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీహార్, ఒరిస్సాకి చెందిన పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రెడ్ బైక్ ఎండింగ్ అది నెక్స్ట్ స్టిక్స్ గుడ్ మార్నింగ్. అందరూ బాగా చేశారు. ఇంకా మనం ఈ యొక్క లాలెస్ పర్సన్స్, అనాథరైజ్డ్ వెహికల్స్ నర్సరావుపేట టౌన్లో విపరీతంగా ఉన్నాయి అనేది ఈరోజు నర్సరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ ఏరియాలోని వరవకట్ట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. 4 to 7 దాదాపు 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది స్టాఫ్తో మొత్తం చెక్ చేయగా 46 అనాథరైజ్డ్గా తిరుగుతున్నటువంటి 2 వీలర్స్, 2 ఆటోలు,
18 మందిని ఆధార్ కార్డులు లేకుండా ప్రిసైడింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రాపర్గా చెక్ చేసి వీటిని ఒరిజినల్ రికార్డ్స్ కానీ ఉండేటట్టయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రికార్డ్స్ లేనట్టుని ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ద్వారా ప్రజలకు విన్నవిస్తూ ఉన్నాం. అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు, బుక్ పెట్టుకోవాలి. మీరు కానీ అగైన్ పెట్టుకోకపోతే మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది. వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా పాలల్లో కూడా కొన్ని అడల్టరేషన్ జరుగుతూ ఉంది. గతంలో కేసులు కట్టున్నాం. వాటిపైన కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎరువు మందులు తర్వాత వీటికి సంబంధించిన అడల్టరేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. సైలెన్సర్లు తీసి కానీ డ్రైవ్ చేస్తే ట్రాఫిక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు మా లోకల్గా తిరిగే నాన్ ట్రాఫిక్ ఆఫీసర్లను కూడా పట్టుకుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురమ్మని చెప్పాను. వీటిపైన కూడా ఉంటుంది. భవిష్యత్తులో మీరు చూస్తారు. డెఫినెట్గా ఈ రోజు నుంచి ట్రాఫిక్ పైన కూడా కొంత మెరుగు కనపడుతుంది. అంటే మీకు తెలుసు ట్రాఫిక్, నర్సరావుపేట ట్రాఫిక్ అంటే ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే కాదు చేయాల్సింది. ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి. ప్రజలకు కూడా సెన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఉండాలి. అదేవిధంగా మనం ఎంత తొందరగా స్పీడ్గా వెళ్ళాలని అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ వెహికల్స్ ఆడబడితే ఆడ పెడతా ఉంటే ప్రతి వెహికల్ని పోలీసు వెళ్ళి చెక్ చేసి పక్కన పెట్టమ్మా అని అనలేం కదా. మీరు కూడా బాగా రాయండి. మీరు కూడా రాస్తే కొంత చదివిన వాళ్ళు ఓహో ఇలా. మరి అదేవిధంగా కొన్ని మనకి ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసెస్ లేవు. అసలుకి షాపులు కట్టుకున్నారే కానీ అది పార్కింగ్ ప్లేస్తో కట్టుకోవాలా. మరి మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా ఎట్టబడితే అటు పర్మిషన్లు ఇస్తున్నారు. దీని మీద కూడా మేము గతంలో మీ అందరికీ తెలుసు పాత విలేకరులు కానీ ఉంటే మనం చాలాసార్లు లెటర్లు రాసాము, అన్నీ పెట్టాము. అవి పెట్టినా వాళ్ళ పరిధిలో వాళ్ళు కొంత చేశారు. ఇంకా చేయాల్సి ఉంది, చేద్దాం. ఇంకేదన్నా ఉంటే మీరు మాకు సలహాలు ఇవ్వండి. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాం. మురుగు కాలువల్లో చెత్త మొక్కలు పేరుకుపోయి కనిపిస్తే సహించేది లేదని, తక్షణమే తొలగించాలని అధికారులు రంగంలోకి దిగాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సూచించారు. ఈ మేరకు నర్సరావుపేట పట్టణంలోని 6, 7 వార్డుల్లో కాలువలో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. అధికారుల్ని వెంట పెట్టుకుని పరిస్థితిని సమీక్షించారు. నర్సరావుపేట పట్టణంలో మొత్తాన్ని ప్రక్షాళన చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని, అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా సహకరించాలని తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు. నియోజకవర్గం మొత్తాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని, పాలన అంటే ఏంటో ప్రజలకు చూపిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు కలిసి నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ మరియు జనసేన జిల్లా అధికార ప్రతినిధి అట్రాఫ్ట్ ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలోని స్విమ్మింగ్ పూల్ మైదానంలో పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల సెయింట్ మదర్ తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సెయింట్ మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు హాజరై సెయింట్ మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడారు.
యుగోస్లోవియా దేశం నుంచి మన దేశానికి విచ్చేసి అనాథల్ని రోగుల్ని అక్కును చేర్చుకున్న అనాథలకి ఆశ్రమాలని ఏర్పాటు చేసి కుష్టు తదితర రోగులకి వైద్య చికిత్సను అందించి మురికివాడలలో నివసించే నిరుపేదలకి విద్య వైద్యం అందించే విధంగా కృషి చేసి ప్రేమే లక్ష్యం సేవే మార్గం అని నినదిస్తూ ముందుకు సాగిన గొప్ప త్యాగమూర్తి మదర్ తెరిసా అని కీర్తించడం జరిగింది. అనంతరం మదర్ తెరిసా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు రాయల శ్రీనివాసరావు మదర్ తెరిసా బాలబాలికల ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగోతు ప్రకాష్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. సుమారు 200 మందికి అల్పాహారాన్ని అందజేయడం జరిగింది. అనంతరం మదర్ తెరిసా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు సింగరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలలోని గర్భిణీ స్త్రీలకు బాలింతలకి సుమారు 100 మందికి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం నర్సరావుపేటలోని పెద్ద చెరువులో గల సెయింట్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వంకాయలపాటి రవి, తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో సెయింట్ థెరిసా వృద్ధాశ్రమంలో వయోవృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సెయింట్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి, తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ మరియు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు మిట్టపల్లి రమేష్, గర్నీపూడి అలెగ్జాండర్, డాక్టర్ సింగరాజు, సాయి కృష్ణ, రాయల శ్రీనివాసరావు, పాదార్తి ప్రసాద్, భగవతుల లక్ష్మీ నారాయణ మరియు టీడీపీ నాయకులు కొట్ట కిరణ్, క్రాంతి కుమార్, గుత్త అంకమ్మ చౌదరి, జనసేన నాయకులు వీరవల్లి వంశీ, నార్ల మారుతి బాబు, పిడతల రమాదేవి, బీజేపీ నాయకులు అమ్మ జిలాని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కృష్ణాష్టమి సందర్భంగా మా వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రాయపాడు రోడ్లో ఉన్నటువంటి మా డిగ్రీ కళాశాలలో మా విద్యార్థులందరూ మేనేజ్మెంటు స్టాఫ్ అందరూ కలిసి ఇలా కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలానే అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలానే మరి కృష్ణాష్టమి అనేది కృష్ణ జన్మించినటువంటి రోజు. ఆయన జన్మించడం అనేది ఒక కారణ జన్ముడు. కృష్ణుడు అనేది అన్ని విధాలలో మరి ఆయన అడుగుజాడలో నడిచేటటువంటి పరిస్థితి. అలానే అన్నిటికీ కారకుడు అయినటువంటి కృష్ణుడు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అలానే మా వాగ్దేవి విద్యాసంస్థల్లో కూడా జరుపుకుంటున్నందుకు మేము కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా వాగ్దేవి విద్యాసంస్థల్లో కృష్ణాష్టమి అయినా, అలానే రంజాన్ అయినా, అలానే క్రిస్మస్ పండుగలైనా, వినాయక చవితి అయినా అన్ని పండుగలని మేము గౌరవంగా ఆదరిస్తూ అన్ని పండుగలని జరుపుకుంటూ అందరూ విద్యార్థుల్ని ఒక కంబైన్డ్ కుటుంబంలాగా ఉంచుతూ విద్యార్థుల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా మా విద్యాసంస్థల్లో మేము అలాంటి శిక్షణ ఇస్తున్నాం. దానికి కారణంగానే అన్ని పండుగలని ఘనంగా జరుపుతున్నాం. దీని సందర్భంగా విద్యార్థులందరిలో కూడా సమానత్వ భావన ఉండాలని, కులమతాలకు అతీతంగా అందరూ ఒక స్నేహభావంతో మెలగాలని, మనందరం భారతీయులు అనేటటువంటి భావన వారిలో రావాలనేదే మా వాగ్దేవి విద్యాసంస్థల యొక్క ఉద్దేశం. దానిలో భాగంగానే అన్ని పండుగలని ఘనంగా జరుపుతూ అందరు విద్యార్థులని దానిలో పాల్పంచుకునే విధంగా చేస్తున్నాం. ఈ సందర్భంగా మా వాగ్దేవి విద్యాసంస్థల యొక్క అభిమానులు, శ్రేయభిలాషులు నిరంతరం మా వాగ్దేవి విద్యాసంస్థల అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రతి ఒక్కళ్ళందరికీ కూడా కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు విశ్వమాత మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు నర్సరావుపేట జనసేన పార్టీ మెగా అభిమానుల ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీ మార్కెట్ మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆదేపల్లి ఆనంద్, వీర మహిళ మిరియాల వెంకట సుబ్బమ్మ మాట్లాడారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి యుగోస్లేవియా దేశం నుంచి భారతదేశంలోని కలకత్తా నగరానికి వచ్చి అక్కడి మురికి వాడలోని ప్రజల దుర్భర పరిస్థితిని చూసి చలించిపోయి మిషన్ రీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థ ద్వారా పేదలకి, అనాథలకి ఉచిత విద్య, ఆహారం, రోగులకి ఉచితంగా మందులిచ్చి వారి జీవితాలలో వెలుగును నింపి తదుపరి ఎంతో మందికి సేవా మార్గం వైపు నడిపించి చారిటీ సంస్థల ద్వారా అంతర్జాతీయంగా సేవలు విస్తరింపచేసి ఖ్యాతి గడించారు. ఓర్పు, సహనం, ప్రేమ, కరుణతో ఆమె దీన జనులకి అందించిన సేవలను గుర్తించి ప్రసిద్ధ నోబెల్ శాంతి పురస్కారాన్ని అందజేశారని తెలియజేశారు. అంతేకాక ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో అద్దేపల్లి ఆనంద్, శ్రీకాంత్ గుప్తా, కిస్టం శెట్టి గోవిందు, గోపు మల్లి, చెన్నుపల్లి సాంబశివరావు, ఆర్కే యాదవ్, ఎస్డి గౌస్, వీర మహిళలు మిరియాల వెంకట సుబ్బమ్మ, జక్కం నిర్మల, జడ శ్రావణి, ఝాన్సీ, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
మాతృమూర్తి మాతృశా గారి 114వ జయంతి సందర్భంగా స్థానిక ఎల్బీ మార్కెట్ సెంటర్లో చిరంజీవి యువత మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమెకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రేమే లక్ష్యం సేవే మార్గంలో ఆమె పయనించిన తీరు, అలానే పేద ప్రజలకు ఆమె అందించిన సేవలు ఈ దేశం గుర్తించి ఆమెకు భారతరత్న అందించారు. అలానే ఆమె యొక్క స్ఫూర్తితో ఆ రోజు చిరంజీవి గారు ఆమెను ఇన్స్పైర్గా తీసుకొని ఐ బ్యాంకు, రక్తదానం ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన అభిమానుల చేత, అలానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రజలకు దగ్గరగా ఉండే శాఖ పంచాయతీ శాఖ తీసుకున్నారు. అలానే ఆమె యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి ఆమెకి జోహార్ మదర్ తెరీసా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విశ్వమాత మదర్ తెరీసా గారి 114వ జయంతి వేడుకల్ని స్థానిక నరసరావుపేట పట్టణంలో పెద్ద మార్కెట్ వద్ద గల మదర్ తెరీసా విగ్రహం వద్ద మెగా అభిమానులు, జనసేన పార్టీ నాయకులు వారికి ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రేమ, సేవ, కరుణ అనే పదాలతో మానవాళి హృదయాలను గెలుచుకొని విశ్వమాతగా ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆగ్నస్గా యుగోస్లేవియా దేశం నుండి భారతదేశానికి ఒక టీచర్గా వచ్చినటువంటి ఆమె కలకత్తాలోని ప్రజల ఆ మురికివాడల్లో ప్రజల యొక్క దుర్భరమైనటువంటి జీవన విధానాన్ని చూసి, పేద ప్రజల బాధల్ని చూసి, అనాథ బాలల కోసం, ఆ పేద ప్రజల అనారోగ్య బాధలు చూసి వారి కోసం ఆవిడ ఒక మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సేవా సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా అనాథ బాలలకు ఉచిత విద్యను అందించి, మరి అనారోగ్యంతో ఉన్న వారికి ఉచితంగా మందులను అందించి ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంతేకాదు మా దీనజన ఉద్ధరణకై ఆవిడ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయురాలు. ఆమె సేవలను తరువాత అంతర్జాతీయంగా పలు దేశాలకు కూడా విస్తరింపజేశారు చారిటీ సంస్థల ద్వారా. ఆమె ముఖ్యంగా HIV పేషెంట్లకు, కుష్ఠరోగులకు ఆమె చిరునవ్వుతో ఆమె సేవలను అందించారు. కనుకనే ఈరోజు ఆమెని ప్రపంచం మొత్తం విశ్వమాతగా గుర్తించింది. ఆవిడ సేవలను గుర్తించి ఆమెకు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి నోబెల్ శాంతి బహుమతిని 1979లో అందించడం జరిగింది. అంతేకాదు ఏదో దేశం నుండి వచ్చి భారతదేశంలో ఇంత విశిష్టంగా ప్రజలకు సేవ చేసినందుకు గాను ఆమెకు భారతరత్న కూడా వరించింది. కనుక మదర్ తెరీసా గారు మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఒకటేనండి, మానవ జన్మని సాటి మనిషికి సాయం చేసి సార్థకం చేసుకోవాలన్నదే ఆవిడ విశ్వమానవాళికి ఇచ్చినటువంటి సందేశం. ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఎప్పటికీ ఆమె సేవ, దయ, కరుణతో, ఆమె సేవలతో మా ప్రపంచం మొత్తం ఆమె అందరి మనసులో పదిలంగా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆమెకు జయంతికి నివాళులర్పిస్తున్నాము. జోహార్. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేసిన ట్రాఫిక్ సీఏ మరియు ఎస్ఐ సిబ్బంది నేడు స్టార్ టీవీ ఛానల్లో మాట్లాడారు. ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో వస్తున్న ఇబ్బందిని ప్రత్యేక దృష్టితో మా యొక్క ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తున్నారని, భవిష్యత్తులో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. నా పేరు బి రమేష్ బాబు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్. ఈయన వేణు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్. మీ ఇద్దరం కూడా నర్సరావుపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము. నేను వచ్చిన ఒక 5 నెలలు అవుతుంది వచ్చిన తర్వాత ఈ నర్సరావుపేట ఇది కొత్తగా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. దాదాపు ఒక 4 years నుంచి ఒక 1.5 lakh పీపుల్ ఉండొచ్చు. తర్వాత ఈ బయట నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒక 50,000 ఉండొచ్చు. టోటల్గా ఒక 2 lakhs మంది ఉంటారు మొత్తం నర్సరావుపేటలో డైలీ. ఈ యొక్క పట్టణానికి, ఈ యొక్క మినీ పట్టణానికి జిల్లా హోదా ఇచ్చారు, జిల్లా క్యాపిటల్ అయింది. అందువలన నర్సరావుపేటకి ఓవర్గా ఎక్కువ వెహికల్స్, దాదాపు జిల్లా అయిన తర్వాత 200-300 వెహికల్స్ పెరిగినాయి. పబ్లిక్ బాగా మూవింగ్ అయిపోయింది. కానీ రోడ్స్ మటుకు పెరగల. రోడ్స్ అలాగే ఉన్నాయి. మెయిన్ మల్లం సెంటర్ కానీ, కోట సెంటర్ కానీ, మయూరి సెంటర్ కానీ, క్లాక్ టవర్ కానీ, మనకి ఈ రైల్వే గేటు రోడ్డు కానీ, ఇంపార్టెంట్ చిత్రాలయ కానీ, ఎక్కడ రోడ్స్ అక్కడే అలాగే ఉన్నాయి. అవి ఎలాంటి ఎక్స్టెన్షన్ జరగలేదు, ఎంక్రోచ్మెంట్లు జరగలేదు. అందువలన ఈ రోడ్లలోనే ఈ రోడ్లు దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం నర్సరావుపేట పట్టణానికి సరిపడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఈ ప్రజెంట్ సిట్యువేషన్లో ఈ పెరిగిన వాహనాలకి, పెరిగిన జనానికి ఈ రోడ్లు చాలా ఇంపాసిబుల్ ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లో కావటానికి. అయినా కూడా ట్రాఫిక్ పోలీసు
నా ఆధ్వర్యంలో సుమారు ఒక 18-19 మంది ఉన్నాం. మేమందరం కూడా 2 షిఫ్ట్లు వేసుకొని డైలీ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా నసరాపేట పట్టణంలో ట్రాఫిక్ అనేది ఎక్కడ ఒక సిగ్నల్స్ దగ్గర తప్పితే ఎక్కడ కూడా మ్యాక్సిమం 90% ఆగకుండా పంపిస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ అనేది అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అందరూ. కాకపోతే ఏంటంటే చూడటానికి ట్రాఫిక్ సమస్యలా కనపడుతుంది నసరాపేటలో. ఎక్కడ చూసినా అది ప్రజల యొక్క అవేర్నెస్ లేదు. మెయిన్గా నసరాపేట పట్టణ ప్రజలకి అవేర్నెస్ తక్కువగా ఉంది ట్రాఫిక్ పట్ల. ఎక్కడ వెహికల్స్ అక్కడే వదిలేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు వదిలేస్తున్నారు, చదువుకోని వాళ్ళు వారు వదిలేస్తున్నారు. షాపింగ్కి వచ్చిన వాళ్ళు షాపుల ముందు వెహికల్స్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మేము మ్యాక్సిమం అందరికీ చెప్తున్నాము, ఫైన్లు వేస్తున్నాము. తర్వాత నా పెట్రోలింగ్ ఒకటి ఉంది, మూవింగ్ చేస్తుంటాను. అవి కాకుండా 2 బైక్ మొబైల్స్ ఉన్నాయి. ప్రతి పాయింట్లో కూడా మా స్టాఫ్ ఉంటారు, అందరూ చెప్తానే ఉంటారు. కొన్ని వేల మంది ప్రజలు రాకపోకల వలన ఎంత చెప్పినా కూడా అది చెప్పనట్టుగానే కనపడుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం అందరం చేస్తున్నాం ట్రాఫిక్. నసరాపేట పట్టణంలో ముందు ప్రజలకి సహకరిస్తేనే మన ట్రాఫిక్ పోలీస్ అనేది సక్సెస్ అయ్యింది. ప్రజలు సహకరించబోతే మనం ఏం చేయలేము. మేము ఎంతమంది అండి, మా ఉంటే 18 మంది ఉంటాం. దాదాపు 2 లక్షల మంది ప్రజలు ఇటువంటి తిరుగుతున్నారు. వాళ్ళందరినీ సహకరించాలంటే ప్రజలు సహకరించాలా. ప్రజలు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగి ఉండాలా. ట్రాఫిక్ ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ వాళ్ళకు కొంచెమే అవగాహన ఉండాలా. కనీసం బేసిక్ నాలెడ్జ్ అన్న ఉండాలి. రోడ్ల మీద వెహికల్స్ పెట్టకూడదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నసరాపేట పట్టణానికి పార్కింగ్ ప్లేసులు లేవు. ఎక్కడ కూడా పార్కింగ్ ప్లేసులు లేవు. ఈ షాపింగ్ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా పల్నాడు బస్ స్టాండు, మన మెయిన్ మల్లమ్మ సెంటరు, క్లాక్ టవర్ అక్కడే ఉన్నాయి షాపింగ్. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావాల్సి వస్తుంది. మల్లమ్మ సెంటర్ హైలీ బిజీ, 4 రోడ్లు కొడలి. ఆర్టీసీ బస్సులు అటే వెళ్తున్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అటే వెళ్తున్నాయి. ఎందుకంటే తప్పదు వాళ్ళకి. దీనికి కారణం ఇంకోటి ఉంది. మన బైపాస్ ఒకటి ఉంది ఇసాపాలెం దగ్గర. ఆ రోడ్డు బాగా డ్యామేజ్ అవటం వలన చాలా లారీలు కానీ ఇవన్నీ కూడా కోట సెంటర్ మీదకి వచ్చిపోతున్నాయి. అది మెయిన్ డ్రాబ్యాక్. ఆ రోడ్డు బాగా చేయించాలి. మేము ఉన్నతాధికారులు కూడా మేము చెప్పున్నాము. తర్వాత మన ప్రజాప్రతినిధులు కూడా చెప్తాము. కొంచెం ఆ రోడ్డు బాగా చేస్తే మనకు కొంతవరకు మనకి ఫ్రీ ఫ్లో అయ్యే అవకాశం ఉంది ట్రాఫిక్ నసరాపేట పట్టణంలో. మెయిన్గా మనం ఈ బయట నుంచే వెహికల్స్ని రానియకుండా బయటకు పంపించుకుంటా. అటు రావిపాడు చెక్ పోస్టు, ఇటు ఆర్కే చెక్ పోస్టు, ఎస్ఆర్కేటి ఇవన్నీ కూడా కొంతవరకు రెడ్యూస్ అవుతుంది వెహికల్ మూవ్మెంటు. మెయిన్గా నసరాపేటలో ఊరికైతే పని ఉందో వాళ్ళ వరకే రావాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా నసరాపేట వయా వాళ్ళందరూ టౌన్లోకి రావడం వల్ల కొంచెం హెవీ బిజీ అయింది. దానికి తగ్గట్లు ఆటోలు ఎక్కువైనాయి. వాళ్ళకు కూడా అవేర్నెస్ లేదు. మేము అవేర్నెస్ కల్పిస్తాం, మీటింగ్లు కండక్ట్ చేస్తాం, స్కూల్ బస్సులను కూడా కంట్రోల్ చేస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడతాం. అలాగే ఆర్టీసీ డిపో మేనేజర్తో కూడా మాట్లాడి వరకు లెటర్ పెడుతున్నాము. మ్యాక్సిమం బస్సులను టౌన్లోకి రానియకుండా అటు చిత్రాలయం మీద కానీ బైపాస్ మీద కానీ పొమ్మని రిక్వెస్ట్ చేస్తాం మా ఉన్నతాధికారుల ద్వారా. ఇవన్నీ కూడా మా ఉన్నతాధికారులు మాకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ట్రాఫిక్ ఈ విధంగా చేయండి, ట్రాఫిక్ని మెరుగుపరచండి నసరాపేటలో అని చెప్పి ఉన్నారు. వాళ్ళ ప్రకారం మేము ఒక ప్లాన్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేస్తాము. మేమేం చేసినా ప్రజల సహకారం లేదు, మేమేం చేయలేము. అదే ముందుగానే చూస్తుంది. ప్రజలు సహకరిస్తేనే నసరాపేటలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో భూదందాలు, ఆక్రమణలు జరిగాయని, ఆ బాధితులు అనేక మంది ఉన్నారని, పలు సమస్యల పరిష్కారం కోసం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 28వ తేదీన భూ బాధితుల రాష్ట్ర సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో బాధితులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నియోజకవర్గాల్లో అధిక ధరలకి నిరసనగా కార్యక్రమాలు జరపాలని, 6వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయాలని, ఇటీవల జరిగిన ఎసెన్షియల్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకి సంబంధించిన ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఉలవలపూడి రాము, ఏఐటియుసి నాయకులు వైదన వెంకటు, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం నుంచి శివకుమారి మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు పి మస్తానమ్మ ఈకుర్రు గ్రామంలోని రైతు శ్రీను పెసర పంటను పరిశీలించడం జరిగిందని, రైతు తాను వేసిన పెసర పంటను కాలువలు రానిచ్చో పంట పండించుకుంటానని, ఒకవేళ కాలువ వస్తే దానిని పచ్చిరొట్టుగా కలియదున్నుకొని దుమ్ము చేసుకుని వరి పంట వేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు. ఇప్పుడు కాలువ వచ్చింది కనుక కొద్దిగా నీరు పెట్టుకుని కలియదున్నుకుంటానని తెలిపాడు. అదేవిధంగా రొంపిచెల్ల మండలంలోని ఎర్రపోలు వెంకటరెడ్డి మినుము పంటను పరిశీలించడం జరిగింది. PU31 అనే రకంగా వేయడం జరిగిందని తెలిపారు. ఆ మినుము పంటకి ఎల్లో ముజాహిక్ అనే వైరస్ సోకటం జరిగింది. ఆ తెగులు సోకిన మొక్కల్ని పీకివేసి అది తెల్లదోమ
తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుక పసుపు రంగు జిగురు ఆటలని పెట్టుకోనని సూచించారు. పైపాటుగా బొరాక్స్ 0.1% మరియు ఎస్టామిఫ్రైడ్ ఎకరానికి 250 గ్రాముల పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి రొంపిచెల మండల వ్యవసాయ అధికారి శివలలిత, ఏఈఓ బ్రహ్మయ్య, పావని తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుండా బత్తిని రఘు, జొన్నలగడ్డ సలోమి, సామేళ్లు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన రానున్న మాల ఉద్యమాల్లో మా భాగస్వామ్యం ఉంటుందని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ చేతుల మీదుగా కండవ వేయించుకొని గోర్ల అరుణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హర్షం వ్యక్తం చేస్తూ కమిటీలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడారు. దేశంలో ఏదైతే దళిత గిరిజనులకు సంబంధించి రిజర్వేషన్ల వర్గీకరణ మరియు క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెపల్లెను చైతన్యం చేస్తూ క్రిమిలేయర్ మరియు వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మహిళల్ని పెద్ద ఎత్తున తరలించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-18, అండర్-20, అండర్-23 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 23వ తేదీన జిల్లా ఎంపికలు జరిగాయి. స్పోర్ట్స్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఘనత సాధించారు. ఇందులో ప్రతిభ చూపించి 8 మంది గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ మరియు బ్రాంజ్ మెడల్ ఎంపిక అవడం జరిగిందని, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి వీరందరూ కూడా పాల్గొంటారని తెలిపారు. కె ప్రవీణ్ కుమార్ 400 మీటర్లు ఫస్ట్ ప్లేస్, 200 మీటర్లు సెకండ్ ప్లేస్, జె యశ్వంత్ కుమార్ 400 మీటర్ల సెకండ్ ప్లేస్, ఎస్కే అల్మాసు 400 మీటర్ల థర్డ్ ప్లేస్, డి వీరాంజీ డిస్కస్ త్రో ఫస్ట్ ప్లేస్, షార్ట్ పుట్ సెకండ్ ప్లేస్ అండ్ ఫస్ట్ ప్లేస్, 5 కిలోమీటర్లు థర్డ్ ప్లేస్ కె యేసుబాబు, 1500 మీటర్లు ఫస్ట్ ప్లేస్ కె ఆదిలక్ష్మి, 100 మీటర్లు సెకండ్ ప్లేస్ అండ్ డిస్కస్ త్రో సెకండ్ ప్లేస్ వై చిలకమ్మ, షార్ట్ పుట్ సెకండ్ ప్లేస్ 100 మీటర్లు థర్డ్ ప్లేస్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్లేస్ సాధించిన విద్యార్థుల్ని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేందర్ ప్రసాద్, రాయల శ్రీనివాసరావు, కాట్ల రామకోటేశ్వరరావు, ఓగురి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్ మరియు అధ్యాపకులు అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 23వ తేదీ గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్ పోటీలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా నర్సరావుపేటలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మరి పాల్గొన్నారు. వారిలో ఒక 14 మంది విద్యార్థులు మరి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి జట్టుకు కూడా ఎంపికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర స్థాయి జట్టులో కూడా వీరు పాల్గొని మంచి విజయాన్ని సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలానే మరి ఇంతటి విజయానికి మంచి తోడ్పాటును అందించినటువంటి మా ప్రిన్సిపల్ ఓగురు నాగేశ్వరరావు గారిని కూడా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ విజయానికి మరి కారకులైనటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇలానే విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చి మరి ప్రతి ఈవెంట్లో కూడా ఇలానే విజయం సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన పార్టీ మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు విశ్వమాత మదర్ తెరిసా 114వ జయంతి వేడుకలు. ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. కాలువల్లో మురుగు, చెత్త పేరుకుంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద బాబు ఆదేశం. నర్సరావుపేటలో గంజాయి అమ్ముతున్న 2 మహిళలతో సహా 3 అరెస్టు. నర్సరావుపేట వరవకట్టలో పోలీసులు కార్డన్ సర్చ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.